లక్ష్యము లేకుండా సంపాదించిన సొమ్ముతోటి బతకటం వలన వాళ్ళకి అనేక దుర్మార్గపు ఆలోచనలు, అనేక దుర్మార్గపు లక్షణాలు, సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. వాళ్ళే పిల్లల తల్లిదండ్రుల పిల్లలే సంఘ విద్రోహ శక్తుల కింద మారుతుంది. మీరు నమ్మిన సో ఆ లక్ష్మి గురించి చెప్తున్నారు. శుద్ధ లక్ష్మి ధనాన్ని కష్టపడి సంపాదించు, అదే జయం కలిగిస్తుంది, అదే జయలక్ష్మిగా మారుతుంది, అదే మోక్షలక్ష్మి కింద మారుతుంది. ఎప్పుడైతే మోక్షలక్ష్మి కింద నువ్వు ధనాన్ని మార్చుకుంటూ వస్తున్నావో అది సరస్వతి కింద మారుతుంది, జ్ఞానం కింద మారుతుంది. ఆ జ్ఞానాన్ని అనేక మందికి నువ్వు పంచగలుగుతావు. అది అక్కడ చెప్తుంది. శ్రీ సూక్తం అంటారు, శ్రీ సూక్తంలో చివరికి వస్తుంది. సో ఆ విధంగా మనమందరం కూడా ఈ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఒక గురి, ఒక లక్ష్యముతోటి పని చేయడం అలవాటు చేసుకుంటారు. అందుకనే ఆశ్రమంలో అనేక సేవా కార్యక్రమాలు, ఆశ్రమానికి వెళ్తే పని చేయిస్తారు, నో చెయ్యాల్సిందే, ఎవరైనా చెయ్యాల్సిందే. గురుగారు చెప్పాడు, ఒక నోరిచ్చాడు, 2 చేతులు ఇస్తున్నాడు. అంటే 2 చేతులతోటి కష్టపడి చేసి అప్పుడు తినగలుగుతా. అది కూడా నీకు కావాల్సినంతే తిను, నలుగురిది నువ్వే తిను. అంటే తిండిలోనే కాదు, అనేక విషయాలు, బట్టలలో, ధనంలో, నగలలో, అన్నీ కూడా వచ్చినది భగవంతుడు నీకు నమ్మి నీకు డబ్బిచ్చాడమ్మా. అవునా? నువ్వు కోటీశ్వరుడివి, ఎందుకు ఇచ్చాడు? నేను కోటీశ్వరుడిగా ఎందుకు చేశాడు? నువ్వు దానిని సక్రమంగా వాడి అందరికీ పంచుతావనే ఉద్దేశంతో ఇచ్చాడు. నువ్వు దాచుకున్నావు అనుకో ఏమవుతుంది కదా, అది నీకు అలక్ష్మి కింద మారుతుంది. అందరికీ నువ్వు తిన్నావు కాబట్టి ఆ తినేదేదో ఎప్పుడో కక్కిస్తాడు. ఇప్పుడు అయితే ఎప్పుడో కక్కిస్తాడు, ఇప్పుడే కక్కకపోవచ్చు.